ఒకరి ప్రాణం తీస్తే నాకు పదవి దొరుకుతుందని అనుకోవడం భ్రమ. ఎందుకు తెలుసా? రాజులను నియమించేవాడు దేవుడే, అధికారులను అధికారంలోనికి నడిపించేవాడు దేవుడే, అధికారం నుంచి తీసివేసేవాడు కూడా దేవుడే. కనుక ప్రతి అధికారి గుర్తుపెట్టుకోవాలి, నీకు దేవుని మహాకృపను బట్టి ఈ పదవి దొరికింది. ఈ కాలంలో బుద్ధివంతుడిగా నువ్వు ప్రజలకు ఏమి చేయగలుగుతావో నువ్వు అది చెయ్యి. నీ సింహాసనం దేవుడు స్థిరపరుస్తాడు. నీ స్వలాభము కొరకు స్వార్థపూరితమైన నిర్ణయాలతో నువ్వు పనులు చేస్తే దేవుడు నీకు అండగా ఉండకపోతే నీ ప్లానింగ్, నీ ప్రణాళికలు అన్నీ వ్యర్థమైపోతాయి. దేవుడు మన జీవితంలో అద్భుతం చేయడానికి తగినట్లు మనల్ని ఆయన సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని విషయమై ధనవంతులు కాకుండా తమ కోసమే సమకూర్చువాడు ఎలా ఉంటాడంట? ఆయన జీవితంలో అభివృద్ధిని, ఐశ్వర్యాన్ని పొందడు. దేవుని విషయమై మనం ధనికులుగా ఉండాలి. మనం దేవుని విషయమై, నిరుపేదల విషయమై, పొరుగువాని విషయమై, నిస్సహాయుల విషయమై మనం ఖర్చు పెట్టినది అంత మన వెంటపోదు. మన కోసం, మన పిల్లల కోసం సమకూర్చి దాచిపెట్టినవన్నీ పోగొట్టుకుంటారు. ఆయన నిమిత్తము, ఆయన రాజ్యం నిమిత్తము మనం ఖర్చు పెట్టినవన్నీ మన వెంట వచ్చును. కాబట్టి మనం పరలోక సంబంధమైన ధనము కలిగిన వారిగా ఉండడానికి మన జీవితాన్ని సమర్పించాలి. జీవితంలో అనేక ట్రాజడీస్ ఉంది. అందులో ఒక ట్రాజడీయే ఇది. దేవుడు లేకుండా ప్లానింగ్ చేయడం ఒక ట్రాజడీయే. పరలోకములో ఏమీ లేదు, భూలోకములో చాలా ఉన్నాయి, అది ఓ ట్రాజడీయే. నేను మీకు చాలాసార్లు చెప్పాను అనుకుంటున్నాను. ఒక ధనికురాలు తన ఇంట ఒక నిరుపేదరాలు ఉండే. ఆ అమ్మాయి ఇల్లంతా ఊడుస్తారు, బట్టలన్నీ ఉతుకుతారు, వంట చేస్తారు, ఆ యజమానురాలకు అన్ని సేవ చేస్తారు. ఎల్లప్పుడూ దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని చెప్పుకుంటూ పోతే ఆమె అడిగారు, నేను ఇచ్చిన దయా దాక్షిణ్యంతో నువ్వు బ్రతుకుచున్నావు, దేవునికి ఏంటమ్మా స్తోత్రం? అమ్మా, నిన్ను దేవుడు నాకు ఇచ్చినందుకే స్తోత్రం అని అంటున్నా. నువ్వు లేకపోతే నా జీవితం నడురోడులో పడేది. నీవు ఒక యజమానురాలుగా నాకున్నందుకు నేను దేవునికి స్తోత్రం చెప్తున్నానమ్మా అని చెప్తే అయితే కానీ అని అన్నారంట. ఆ తర్వాత ఆమె నిద్రపోచుండగా ఒక కల చూచింది. ఈ ధనికురాలను దేవుడు పరలోకం వైపు తీసుకుపోయాడు. అక్కడ అబ్రహాం ఇల్లు, ఇసాకు ఇల్లు, యాకోబు ఇల్లు, మోషే ఇల్లు, అందరి ఇల్లు చూపెట్టారంట. సంతోషంగా ముందుకు వెళ్తుంటే ఈమె ఇంట్లో ఉన్న పని మనిషి ఇల్లు చూపించారు, పెద్ద భవనం. ఇదెవరిది అని అంటే, ఇది నీ ఇంట్లో పని చేసే అమ్మాయిది. ఓహో, మా ఇంటి మనిషికి ఇంత పెద్ద ఇల్లు ఇస్తే నాదెంత పెద్దదో అని కొంత దూరం వెళ్ళినప్పుడు పూరి గుడిసె కనబడింది. ఇదేంటిది, పరలోకంలో కూడా ఇట్లాంటి గుడిసెలు ఉంటాయా అంటే ఉంటుంది. ఇది ఎవరిది అంటే, నీ పేరు కనిపిస్తలేదా? నీ పేరే ఇక్కడ రాసిపెట్టి ఉంది. ఇంత పెద్ద పూరి, ఇంత పెద్ద భవనం నా పని మనిషికి, ఈ చిన్న పూరి గుడిసె నాకా? ఆమె చెమటలతో నిద్ర నుంచి లేచారంట. మనకు చాలామందికి తెలియని ఒక సత్యం, ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న చాలామంది అక్కడ ఉండరు. మనం లెక్కకు కూడా పెట్టని చాలామంది అక్కడ ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీతిమంతుడు. ఆయన తన నీతిని నెరవేర్చినప్పుడు తన కోసం సిన్సియర్గా లైఫ్, టైమ్, ఎఫర్ట్స్ పెట్టుబడి పెట్టిన వారిని దేవుడు అక్కడ గౌరవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఇక్కడ పెద్దగా చలామణి చేసిన వారిని దేవుడు అక్కడ లెక్క చేయడు. కనుక లెట్ us సరెండర్ అవర్ లైఫ్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని కోసం ఏమైనా చేయడానికి నిర్ణయించుకున్నాం. మన నమ్మకత్వం చూపించడానికి ప్రయత్నం చేయాలి.